అయినా చక్కగా అయినా రెడీ ఎండ కలరే రాగా ఎట్లా ఉన్నా వాడు రెట్ల ఐక్యత రెట్ల ఐక్యత రెట్ల ఐక్యత జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి రెట్ల ఐక్యత రెట్ల ఐక్యత జై జై రెడ్డి జై జై రెడ్డి జై హో 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 రెడ్డి ముందర పెట్టుకొని తీసుకొని కార్యనిర్వాహకులందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి అందరూ కూడా మహాయోగి మన జాతి వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యోగి వేమన గారి జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. మామూలుగా ధనం ఉన్నవాడికి గుణం ఉండేలా, గుణం ఉండేవాడికి ధనం ఉండేలా, రెండో ఉండేవాడి సమయం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సమయాన్ని కల్పించుకొని రేపే ఊళ్ళో ప్రతి ఊళ్ళో పండుగలు ఉన్నా కూడా సమయాన్ని కల్పించుకొని వచ్చిన మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్న అధికారులు గారికి వాళ్ళ కార్యవర్గానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అలాగే కొనసాగాలంటే మనకు ఐక్యత జరగాలి, అందరూ బలిష్ట భావం రావాలి, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా మీద కూడా బాగా చర్చించాలనే దానికి మీరందరూ సహకరిస్తారని
అందరికీ నమస్కారం. వైవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి వేమరెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు అందరూ. ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాడలో జరుపుకుంటున్నారు. ఆయనకి మనమందరూ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన రాసిన పద్యాలని కానీ ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క జయంతిని మనమందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ, అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము. అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో 3-4 సార్లు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెట్ల ఐక్యత ఐక్యంగా ఉండే రెట్ల ఐక్యత రెట్ల ఐక్యత రెట్ల ఐక్యత కార్యక్రమాలైనటువంటి యోగి వేమరెడ్డి ట్రస్ట్ కుటుంబ సభ్యులు, ఇచ్చేటువంటి రీతి సోదరులు, ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. అనేక విషయాలు చెప్పారు, మనమే కొత్తగా చెప్పడం అవసరం లేదు. యోగి వేమరెడ్డి ఈ యొక్క ప్రపంచానికే తలమానికంగా తాను రాసినటువంటి వేమన శతకం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి. అది ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించి కాకుండా అందరికీ సంబంధించిన అంశాలు అవి. ఒక్కొక్క పద్యం చదువుతామంటే దాంట్లో ఉండే నీతి ప్రజలకి వర్తిస్తుంది. దానికి మనం పాటించినామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలు తెలుసుకునే వాళ్ళు అవుతాం. ఈ దృష్ట్యానే మొదట్లో 1652లో వేమారెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంతా ఇదైన తర్వాత కార్యక్రమాలు జరగలేదు. అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించడం కానీ, సంఘాలు గుర్తించడం కానీ, ఆయన యొక్క సేవలను, ఆయన యొక్క నీతి పద్యాలను ప్రభుత్వం చార్చక ఉద్యమం చేత ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మీరు చూసింటారు, గతంలో అంటే మనము మీరు పార్టీ అనుకోవచ్చండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుతున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో, ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు, అదేవిధంగా యోగి వీళ్ళందరూ కూడాను ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ఈ కార్యక్రమం నిర్వహించాలి అది నిర్ణయించి జీవో జారీ చేసింది. ఆ క్రమంలోనే ఈ రోజు కూడాను గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున విస్తరింపు చేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు మనం కొంతమందికి దుప్పట్లు పెంచుతా ఉన్నాము, ఇది చేస్తా ఉన్నది ఒక భాగం అయితే, కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం. ఈ సన్మానాలు అంటే గుర్తింపు, ఒక ప్రశంస, భవిష్యత్తు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతామో, ఆయన నీతి పద్యాలను సమాజంలో ఎట్లా సృజింపు చేస్తామో, వ్యక్తులను ఎట్లా తీసుకుపోతాము అనేది మనము తెలియజేసే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి యోగి వేమరెడ్డి జాతీయ ట్రస్ట్ సభ్యులందరికీ కూడాను, ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడాను, మిత్రాసోదరులు అందరూ కూడాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. పవన్ నియోజకవర్గ ప్రజలకు శ్రీ యోగి వేమరెడ్డి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరిమణికి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా, ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల వల్లనే సాధ్యం. ఈరోజు ఈ యోగి వేమరెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగి వేమరెడ్డి చైర్మన్ చంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రెడ్డి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు, అలాగే
దాన ధర్మాల్లో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి అనేది నాకు గర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా రెడ్డి సంఘంలో ఉంటుంది, మతం లేదు, కులం లేదు, రాజకీయం లేదు. ప్రతి ఒక్క కులస్తుల్ని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెడ్లు ముందు స్థానంలో ఉంటామని నేను గర్వపడుతున్నాను. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ప్రతి రెడ్డి కుటుంబీకులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు, వేదిక నుండి పెద్దలకు, యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకు, కమిటీకు సలహాలు సూచించినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూనే ఉంటాం. రెడ్డి అంటేనే భూస్వాములు, దాన ధర్మాలు చేసేటువంటి వారు, పట్టిన అన్నం పెట్టేవాడు రెడ్డి, 10 మందిని అప్పులు చేసుకునేవాడు రెడ్డి, 10 మందికి సహాయం అవసరమంటే వారికి శక్తి వరకు చేసేవాడు రెడ్డి. ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెడ్డిలో ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం, వారి అభ్యున్నతి కోసం, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా మా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. అది మేము చెప్పుకోవడం కాదు, కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతోమంది పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమం మా శక్తి వంచన లేకుండా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా మంది వారే ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం తిరుమల వెంకటరమణ స్వామి కోసం ఒక లోడు కూరగాయలు ఇవ్వాలనుకున్నాం, కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు. కాబట్టి కాపల్లి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కాణిపాక వినాయక స్వామికి కూడా ఎవరైనా దేవుడే, ఎక్కడైనా భక్తులైన ఉద్దేశంతో ఈరోజు కాణిపాక వినాయక స్వామికి కూడా ఒక లోడు కూరగాయల్ని దాంట్లో సహాయ సహకారాలు ఇచ్చారు. అందులో మొదటగా మోహన్ రెడ్డి ఎస్ఎస్టీ 5,000 రూపాయలు, మిగతా వాళ్ళు 2,000, 3,000 1 టన్ను లెక్కన ఇచ్చారు. రవి కూడా 2 టన్నుల కూరగాయలు తీసుకొచ్చారు. వారందరికీ కూడా, వారి కుటుంబానికి అందరికీ కూడా వేమారెడ్డి జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, విద్యావేత్త రంగంలో కానీ, ఏ రంగంలో చూసుకున్నా కూడా రెడ్లు ఎందరో గొప్పవారు ఉన్నారు. అట్లా అని చెప్పి రెడ్లే కాదు, మిగతా వారు కూడా ఉన్నారు. అయినా కూడా మాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమర పోరాటం జరిగే రోజుల్లో బుడ్డా వెంగళరెడ్డి గారు ఈ రాయలసీమకు చెందినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు. ఆ రోజు ఒక రోజుకి 10,000 మందికి కడుపు కాలుగా ఉంటే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా భరించి 10,000 మందికి అన్నదానం చేసినటువంటి మా రెడ్డి బిడ్డ. మీకు తెలుసు, వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే. వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే కుళ్ళు ముందుతో రాజ్యం నుంచి దించాలనుకున్న రోజుల్లో వేమారెడ్డి గారు నడుము మిగించి ఎంతో మంది శత్రు సైన్యాలను ఎదుర్కొన్నటువంటి యోధుడు. తర్వాత ఆయన యోధుగా మారి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి పద్యాలను ఆయన రచించి ఆ పద్యాలను కూడా అందరికీ తెలియజేశాడు. పోతే వేమారెడ్డి గారు స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ ఇంకా కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేసేదానికోసం ప్రతి రెడ్డి కూడా నడుము బిగించాలా, ప్రతి నాయకుడు, ప్రతి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉంటే ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన రోజు చెప్పాం, ఒక మహానుభావుడు, ఒక దాత 2 ఎకరాల 9 సెంట్ల భూమి ఇస్తారని. ఆ డాక్యుమెంటేషన్ కూడా పూర్తయిపోయింది. ఇంకా 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెడ్డి బిడ్డ కూడా తెరలు రావాలని చెప్పి ఇదే పిలుపుగా మన్నించి మీరందరూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇంకా ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కవులకు సన్మానం, రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం, మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు మనకు జనవరి 1 వస్తుంది.
మనకు సంక్రాంతి వస్తుంది, మనకు రంజాన్ వస్తుంది, మనకు క్రిస్మస్ వస్తుంది. ఏది వచ్చినా కూడా మనం పండుగ జరుపుకుంటామే. కానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు పండుగ ఉందని చెప్పి ఒక్క రోజు లీవ్ ప్రకటిస్తే ఆ రోజు కంపైపోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మా చేతనైన సహాయం ఏదో చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికుల కోసం, అగ్రహారమైనటువంటి లెప్రసీ పేషెంట్ల కోసం, వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తా ఉన్నాం, వితరణ చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా రిమార్స్లో కానీ సింగర్ కేరళ కానీ అవుట్లో కూడా మేము ఏదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత భారతదేశ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు. ఆయన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, నెత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చేసినటువంటి మహానుభావుడు ఈ 108 ప్రదాత, ఆరోగ్యశ్రీ ప్రదాత, ప్రతి బిడ్డకు విద్యను నేనున్నాను చేయించినటువంటి మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తర్వాత తండ్రి బాటలో నడుస్తూ, తండ్రి అడుగుజాడలు నడుస్తూ, తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో వాటికన్నా కూడా ఎక్కువ కొనసాగించండి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాడు. మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామస్వామి రెడ్డి గారు తన తొలి సంతకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలోకి రానినప్పుడు తొలి సంతకం పెట్టి అందరినీ కూడా గుళ్ళకి రానిటువంటి మహానుభావుడు. వచ్చి సీఎం గా అగరం సుబ్బారెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, పాండిచేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు, కేరళ ముఖ్యమంత్రిగా సుబ్బయ్య నెట్టి రెడ్డి గారు, ఒడిశాలో రెడ్డి జాతిగోళం పోరాడినటువంటి దక్కి రాజేంద్ర రెడ్డి గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి విభాగం ప్రవేశం నిర్వహించినటువంటి మహిళా సింహారెడ్డి గారు, క్రికెట్ లో ప్రపంచ కప్ లో తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్డి బిడ్డలో కీలక పాత్ర వహించినటువంటి శ్రీశరణ్ రెడ్డి గారు, అరుంధతి రెడ్డి గారు, పురుషుల్లో నితీష్ రెడ్డి గారు, విద్యావేత్తల్లో శాస్త్రవేత్తలో విద్యావేత్తగాను శాస్త్రవేత్తగాను ఇస్రో డిఆర్ఓ చైర్మన్ గా సేవలు అందించినటువంటి సతీష్ రెడ్డి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, మల్లారెడ్డి కేశవరెడ్డి స్కూల్స్ చైర్మన్ కేశవరెడ్డి గారు, వ్యాపార వాణిజ్య గురవారెడ్డి గారు, శాంతాబయోటిక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు, విజయ హాస్పిటల్ అధినేత నాగిరెడ్డి గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏజీ నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా మన రెడ్డి బిడ్డలే అని చెప్పి మనమందరూ గర్వపడినటువంటి విషయం. మరియు మేఘా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డి గారు, మెట్రో ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు చేస్తున్నారో మెట్రో మన కృష్ణారెడ్డి గారు, తర్వాత మెట్రో కాంట్రాక్టర్ పార్థసారథి రెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారు, సినిమా రంగంలో సినీ నటులలో ఎంతో మందిని తన జాతిని ఎవరిని కూడా హీరోలు చేయకపోయినా కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందిని హీరోలుగా తయారు చేసింది ఎవరో తెలుసా? మన రెడ్డి బిడ్డలు. ఆ రోజు వాళ్ళు అనుకోని ఉంటే మన రెడ్డిలు ఎందరో హీరోలు చేయొచ్చు, కానీ వాళ్ళు ఎందుకో ఓన్లీ డబ్బు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్లుగా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం మీద. అందులో నటుడుగా నిర్మాతగా స్వర్గీయ దీర్ఘకాలం సేవలు అందించిన పరిశ్రమకు మన ప్రభాకర్ రెడ్డి గారు, విలన్గా నిర్మాతగా అన్ని చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న 500 కోట్ల ఆస్తిని సినీ పరిశ్రమల చిన్న కార్మికుల కోసం దానం చేసిన రెడ్డి ఎవరే అంటే ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. తర్వాత కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి కృష్ణారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, ఎందరో సినీ నిర్మాతలు ఎందరికో అవకాశాలు కల్పించి ఈ రోజు హీరోలు చేశారు. వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. ఎవరి తరపున ఎవరు ఒక రెడ్ల తరపున రెడ్లు పెట్టినటువంటి భిక్షతో ఈరోజు హీరోలుగా ఎదిగారని చెప్పి తెలియజేస్తున్నాం. మరియు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇంతమంది ఇన్ని రంగాల్లో రెడ్లు ఉన్నారు. పేద రెడ్ల కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్టును పెట్టి ఎక్కడైతే పేద రెడ్లు ఉన్నారో, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, ఎవరైతే చదువుకోలేని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోతే మరో
ఈ మాదిరి మీ అందరూ మాదిరి కూడా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నారు. మొదటి కార్యక్రమం ఇప్పుడు వేమన గారి గురించి 2 పద్యాలు మన కవి వీరభద్రన్న గారు మాట్లాడతారు. సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క వేమన పద్యాలు మేము టీచర్లుగా ఉన్నప్పుడు, మేము స్టూడెంట్లుగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం. ప్రతి పద్యము నీతివంతమైంది, ఆనిమితమైంది. అది నిజ జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి. దాంట్లో కొన్ని మాత్రము మమతాలు ఆయన రాసిన పద్యాల నుంచి మీకు తెలియజేస్తాము. ఆ మమతాలు కూడా ఎట్లుంటాయంటే అంత సరళంగా ఉంటుంది. మమతాల్లో మనకి కష్టమైనటువంటి పద్యాల్లో పద్య భాగాలు ఉండవు. సరే, దాంట్లో నుంచి కొన్ని చెప్తాను. పాయసము కన్నా జున్ను కన్నా కమ్మనైనది నా తెలుగు భాష, నిక్కమైన మనకి నీలమొక్కటి చాలు, తలుపు రాళ్ళు కట్టెడేలా, భూమి నాగి అన్న భూమి నవ్వు, దానహీనుని చూసి ధనము నవ్వు, చెప్పలోన పడ్డ చినుకు ముత్యమంబయే, నీట పడ్డ చినుకు నీట కలిసే, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, చిత్తశుద్ధి లేని శివభూజలేలా, ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు వేరేయా, పురుషులందు పురుషులు వేరేయా, పుష్ప జాతి వేరైనా దర్శనాలు వేరైనా, దర్శనము ఒక్కటే దైవము ఒక్కటే. ఈ విధంగా సరళమైనటువంటి భాషను ఉపయోగించి మన అందరికీ కూడా అమరజీవిగా ఇంకా మనము ఆ పద్యాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా విద్యార్థులు నేర్పించి వాటి యొక్క తాత్పర్యాల్లో ఉన్నటువంటి నీతిని తెలియజేస్తే మంచి పౌరులుగా తయారవుతారని కోరుకుంటూ ఈ ట్రస్ట్కి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ డాక్టర్ బాలాజీ రెడ్డి గారు, తర్వాత వీరభద్ర గౌడ్ గారికి సోమనారాయణ సార్ గారు, తర్వాత కళావతి మేడం గారికి మన దేవుని సహన గారు, అమర్నాథ్ రెడ్డి గారికి శ్రీనాథ్ రెడ్డి గారు రెడీ అన్నారన్న. ఇది చిన్న ప్రజలు ఆయన సర్పంచ్ రామకృష్ణ రెడ్డి గారు సాయి పంపిణీ చేస్తారు. తర్వాత సదాసత్తానికి సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి గారు సాయి ఇస్తారు. సుగరమ్మకి పొంగారెడ్డి గారు సాయి ఇస్తారు. తర్వాత ప్రమీల అమ్మ రెడ్డి ఇస్తారు. తర్వాత సంగారెడ్డి సర్పంచ్ సుబ్బమ్మ గారికి ఇస్తారు. సుబ్బమ్మ లేదా తీసుకోండి. ఓకే, మంగమ్మ ఎవరు? మంగమ్మ లేదా? సార్ మేము ఇస్తాం, తీసుకోమ్మా. రాయనమ్మకి భాస్కర్ రెడ్డి, గౌరమ్మకి రమేష్ రెడ్డి, విజయమ్మకి రెడ్డప్ప రెడ్డి, రెడ్డమ్మకి రాహుల్ రెడ్డి, లక్ష్మమ్మ కొండారెడ్డి, గంగమ్మకి ఇంకా లక్ష్మమ్మ అయిందా?
గంగురమ్మైందా రమేష్ రెడ్డి ఒకటి సునీత జయరామ్ రెడ్డి సునీత జబీనా రంగప్రెడ్డిన జమీనా గారు మన మిలిటరీ అమర్నాథ్ రెడ్డి కలుస్తారు సంగమకి గంగప్రెడ్డిన చిత్తమ్మకి గంగప్రెడ్డిన నువ్వు పేరు చదువునా రమేష్ రెడ్డి కూడా వెంకటలక్ష్మమ్మ మీ వాళ్ళు పంపించుకొస్తారు రైట్